రాష్ట్ర విభజన తర్వాత మన నవ్యాంధ్రాకి రాష్ట్రానికి రాజధాని ఏది అని సందిగ్ధంలో మరి కూటమి ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 2014 ఎన్నికల్లో అమరావతిని రాజధానిగా చేయాలని అక్కడ రైతులు 33,000 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్తే తదుపరి వచ్చిన జగన్మోహన్ రెడ్డి కుయ్యత్తులతో 3 రాజధానులని చెప్పి ఆ రైతుల్ని అనేక మనశ్శాంతి లేకుండా చేసి వాళ్ళని అనేక ఇబ్బందులు పెట్టి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం జరిగింది. ఆ 5 సంవత్సరాల్లోనూ అక్కడ భూములు ఇచ్చిన రైతులు ఎంతో బాధపడి వాళ్ళ మనసులో ఉన్న బాధ ఎవరికి చెప్పుకోలేక అనేక ఇబ్బందులు పడితే వాళ్ళ మీద అనేక రకాల కేసులు పెట్టి మరి ఆ ప్రభుత్వం వాళ్ళందరినీ ఇబ్బందులు పెట్టడం జరిగింది. తదుపరి పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వాన్ని కూడగట్టి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారంలో వచ్చే విధంగా మరి ప్రయత్నాలు చేసి 2024లో కూటమి ప్రభుత్వ అధికారంలో రావడం జరిగింది. తదుపరి మన రాష్ట్ర అసెంబ్లీలో అమరావతి రాజధానిని బిల్లు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన 11 మంది ఎమ్మెల్యేలు కూడా బాయ్కట్ చేసి ఈ రాజధాని ఇక్కడ నిర్మాణం జరగకూడదన్న ఉద్దేశంతో వాళ్ళు ప్రవర్తించడం జరిగింది. ఈ బిల్లు పార్లమెంట్కి వెళ్ళిన సందర్భంగా ఈరోజు పార్లమెంట్లో ఈ బిల్లు ఆమోదానికి మరి వైఎస్ఆర్సీపీ ఎంపీలు వ్యతిరేకం చేసినారు, బాయ్కట్ చేసి వెళ్ళిపోయినారు. రాష్ట్రం కాదు మన దేశం ఇండియాలో ఉన్న అన్ని పార్టీలు కూడా మరి మన రాజధాని అమరావతి అని చెప్పేసి ఇవాళ పార్లమెంట్లో ఆమోదం తెలియజేయడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు, అబ్బాయి ఇదంతా తాత్కాలతో మళ్ళా మేము వస్తే మళ్ళా మా పని మేము చేస్తామని. ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ గమనించుకోవాలి, మిమ్మల్ని వస్తాం కాదు అసలు ఆ ప్రయత్నమే చేయకుండా ప్రజలు అడ్డుకుంటారు. మీ మనస్తత్వాలు ఇప్పటికీ మారలేదంటే మీ దుర్మార్గపు చర్యలకి ఈ ప్రజలు ఎవరు కూడా ఓటేసి గెలిపించరు. ఈ విధంగా ఈరోజు అమరావతి రాజధానిగా అభివృద్ధి చెందడానికి కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడ్డారు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం కలకాలం కొనసాగాలి, మన ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందాలి, మన రాజధానిగా అభివృద్ధి దేశంలోనే అత్యున్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ ఇవాళ ప్రజలందరి ముందు కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది.